Hello friends, welcome back to the LTX classes. My name is Sham. అందరూ బాగున్నారా? వొకాబులరీ క్లాసెస్ కి సంబంధించి ఈ రోజు అంటే జనవరి 12th కి సంబంధించిన హిందూ న్యూస్ పేపర్ లోంచి కొన్ని ముఖ్యమైన వొకాబులరీని మనం నేర్చుకుంటున్నాము. హిందూ పేపర్ లోంచి వచ్చిన వొకాబులరీని కొన్ని నేర్చుకొని వాటికి సంబంధించిన రిలేటెడ్ వర్డ్స్ ని కూడా కొన్ని మనం నేర్చుకోబోతున్నాము. వాటిని మనం సినోనిమ్స్, యాంటోనిమ్స్ అని పిలుస్తాము. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ముఖ్యంగా ఎస్ఎస్సి, బ్యాంక్, పోలీస్, డిఫెన్స్ లాంటి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేవారు తప్పనిసరిగా వొకాబులరీ మీద ఇమ్మీడియట్ ఫోకస్ అనేది పెట్టాలి. ఎందుకంటే వొకాబులరీ ఈజ్ ద స్ట్రెంగ్త్ కదా, ఈ విషయం మన అందరికీ తెలుసు. రైట్, పేజ్ నెంబర్ 1 లో కానీ మనం చూసినట్టయితే హెడ్లైన్స్ లోనే ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది చూడండి. ఇన్ బ్లో టు బీజేపీ అహెడ్ ఆఫ్ పోల్స్, సీనియర్ మినిస్టర్ క్విట్స్ యూపీ గవర్నమెంట్. నేను నిన్న డైలీ వొకాబులరీ వీడియోలో కూడా ఇదే విషయాన్ని చెప్పాను. కాకపోతే అక్కడ వాడిన వొకాబులరీ నేను డిఫరెంట్ వొకాబులరీ వాడాను కదా. అంటే నిన్న ఈవేళ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఒకటే, కానీ చూసారా, నిన్న వాడిన వొకాబులరీ వేరు, ఈవేళ వాడిన వొకాబులరీ వేరు. ఇన్ బ్లో టు బీజేపీ అన్నారు. బీజేపీకి ఒక దెబ్బ తగిలింది, బీజేపీకి ఒక దెబ్బ తగిలింది అన్నారు. ఎక్కడ అంటే ఎందుకు ఆ దెబ్బ తగిలిందంటే బీజేపీకి సంబంధించిన ఒక సీనియర్ లీడర్ క్విట్ అయ్యారు. ఇన్ బ్లో టు బీజేపీ అన్నారు. అయితే మీ అందరికీ గుర్తుంది అనుకుంటున్నాను, నిన్న మరొక చోట ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు జోల్ట్ టు బీజేపీ అనే ఒక మంచి వొకాబులరీని వాళ్ళు యూజ్ చేయడం మనందరం కూడా చూసాం. అంటే వెంటనే మనకి ఏం గుర్తు రావాలి? ఇన్ బ్లో టు బీజేపీ అన్న, జోల్ట్ టు బీజేపీ అన్న, ఒక రకంగా చెప్పాలంటే ఒక ఎదురు దెబ్బ లాంటిది, పెద్ద దెబ్బ అంటాం కదా. రైట్, చూసారా, ఇన్ బ్లో. రేపు అన్నాడు ఎగ్జామ్స్ లో మనకి ఎక్కడైనా ఇన్ బ్లో అని ఇచ్చినప్పుడు దాని మీనింగ్ ఎలా ఉంటుందంటే ఒక ఓటమి లాంటిది, ఒక షాక్ లాంటిది, ఒక దెబ్బ, ఒక ఎదురు దెబ్బ లాంటిది అని మనం దాన్ని డిస్కస్ చేస్తూ ఉంటాము. రైట్, ఇలా మనం గతంలో చదివిన వొకాబులరీని కూడా వెంటనే రిలేట్ చేసుకోవడం అనేది చాలా అవసరం. ఇక హెడ్లైన్స్ ద్వారానే మనకి మంచి మంచి వొకాబులరీని మనం మాక్సిమం గ్యాదర్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. రైట్, ఇక ఈ లెఫ్ట్ సైడ్ చూసినట్టయితే రోజు ఎక్కడో అక్కడ మనకి రెగ్యులర్ గా రిపీట్ అవుతున్న వర్డే మళ్ళీ కూడా వచ్చింది. ఇదిగోండి, బీజేపీ విల్ ప్రోబ్ అన్నారు. చూసారా, బీజేపీ విల్ ప్రోబ్ కేసీఆర్ అన్నారు. ఇది నేను నిన్న డైలీ వొకాబులరీలోనే కాదు, దాదాపుగా ప్రతిరోజు ఎక్కడో అక్కడ మనకి ప్రోబ్ అనే వర్డ్ రిపీటెడ్ గా మనకి వస్తూనే ఉంది, అది కనిపిస్తూనే ఉంది. ప్రోబ్ అంటే ఏంటో మన అందరికీ తెలుసు, ఒక ఎంక్వైరీ లాంటిది, ఒక సీరియస్ అఫీషియల్ ఎంక్వైరీ అంటాం. ఏమంటాము? ఒక సీరియస్ అఫీషియల్ ఎంక్వైరీని మనం చెప్పేటప్పుడు ఏమంటామంటే ప్రోబ్ అంటాము, ప్రోబ్. రైట్, ఇదే పేజ్ నెంబర్ 1 లో మనం కానీ చూసినట్టయితే ఇక్కడ రైట్ సైడ్ మరొక ఇంపార్టెంట్ ఆర్టికల్ చూడండి. కాంగ్రెస్ ఫార్మ్స్ జంబో ప్యానెల్స్ ఫర్ పంజాబ్ అన్నారు. మూవ్ సీన్ యాజ్ ఎ బ్యాలెన్సింగ్ యాక్ట్ అన్నారు. చూడండి, కాంగ్రెస్ ఒక జంబో ప్యానెల్ ని, కాంగ్రెస్ కొన్ని జంబో ప్యానెల్స్ ని ఫామ్ చేసిందట, కొన్ని కమిటీస్ ని ఫామ్ చేసిందట అని చెప్పి కింద ఏమన్నారంటే ఏదైతే ఈ డెసిషన్ కాంగ్రెస్ పార్టీ తీసుకుందో అది ఒక బ్యాలెన్సింగ్ యాక్ట్ లాగా పనిచేస్తుంది అన్నారు. సో బ్యాలెన్సింగ్ యాక్ట్ అనేది చాలా మంచి ఎక్స్ప్రెషన్. అంటే ఎప్పుడైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు, ఒక కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు మనం దానికి సొల్యూషన్ గా చెప్పడానికి ఏమంటామంటే బ్యాలెన్స్ చేయడానికి అంటాము. రైట్, సో దాన్నే మనం బ్యాలెన్సింగ్ యాక్ట్ అంటాం. దాన్ని మనం ఏమంటామంటే బ్యాలెన్సింగ్ యాక్ట్ అంటాం. ఈ మాట నేను ఎందుకు రిపీట్ చేస్తున్నానంటే నార్మల్ గా వొకాబులరీ నేర్చుకునే స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ఒక వర్డ్ చూసిన వెంటనే దానికి రిలేటెడ్ పదాల్ని డిస్కస్ చేసుకోవడం రావాలి. బ్యాలెన్సింగ్ యాక్ట్ కి మామూలుగా చెప్పాలంటే మరొక మంచి వర్డ్ ఈక్విలిబ్రియం అంటాం. అవునా కదా? ఏమంటాం మనం? ఈక్విలిబ్రియం అంటాం. అయితే ఎవరికైనా అర్థం కాకపోతే కంగారు పడద్దు, నేను ఈ వీడియో చివరిలో ఖచ్చితంగా నేను వీలున్నన్ని సినోనిమ్స్, వీలున్నన్ని యాంటోనిమ్స్ యాడ్ చేయడానికి నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. వీడియో ఎండింగ్ లో వాటన్నిటిని కూడా నేను ఖచ్చితంగా మీకోసం ఒకసారి రాస్తాను. రైట్, సో అలా బ్యాలెన్సింగ్ యాక్ట్ అంటే ఏంటంటే ఈక్విలిబ్రియం ని తీసుకురావడం. ఏంటమ్మా? ఈక్విలిబ్రియం ని తీసుకురావడం అంటాం. ఈక్విలిబ్రియం ని తీసుకురావడం. ఒకవేళ బ్యాలెన్స్ కి ఆపోజిట్ ఏంటంటే ఇంబ్యాలెన్స్ అంటాం. దాన్ని ఏమంటామంటే ఇన్ఈక్వాలిటీ అని కూడా అంటాము. రైట్, ఇక పేజ్ నెంబర్ 1 లో మనకు వచ్చిన హెడ్లైన్స్ ద్వారా ఒక 4-5 మంచి పదాలను ఆల్రెడీ మనం నేర్చుకోవడం జరిగింది. ఇక ఒకసారి మనం కానీ చూస్తే ఇక్కడ చూడండి, ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది. లల్లూ ప్రసాద్ ఇన్వైట్స్, చూడండి, లల్లూ ప్రసాద్ ఇన్వైట్స్ కేసీఆర్ టు ఎంటర్ నేషనల్ పాలిటిక్స్ అన్నారు.
లల్లూ ప్రసాద్ యాదవ్ అట, లల్లూ ప్రసాద్ కేసీఆర్ ని ఇన్వైట్ చేశారట నేషనల్ పాలిటిక్స్ లోకి రమ్మని, కేసీఆర్ ని ఇన్వైట్ చేశారట. సో నేషనల్ పాలిటిక్స్ లోకి రమ్మని కేసీఆర్ ని ఇన్వైట్ చేశారన్న ఆర్టికల్లో ఒక మంచి వొకాబులరీ మనకు వచ్చింది. అది చూడండి. ఏమన్నారు? లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇన్ బీహార్ అసెంబ్లీ తేజస్వి యాదవ్ కాల్స్ ఆన్ చీఫ్ మినిస్టర్ అన్నారు. ఒక్కసారి మీరు వెంటనే వీడియో పాజ్ లో పెట్టుకొని మీరు చేయాల్సింది ఏంటంటే కాల్ ఆన్ అంటే ఏంటన్నది మీరు రాసుకోవాలి. కాల్ ఆన్ అంటే ఏంటంటే 2 రకాలుగా చెప్తాము. కాల్ ఆన్ ఇది ఫ్రేజెస్ అంటాం. వొకాబులరీలో చాలా ఇంపార్టెంట్ సెక్షన్ ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా చెప్పగలము. ఫ్రేజల్ వర్బ్స్ అంటాం. సో కాల్ ఆన్ అంటే ఏంటంటే పే ఏ విజిట్, ఎవరినైనా కలవడాన్ని, ఎవరినైనా విజిట్ చేయడాన్ని కాల్ ఆన్ అంటాం. ఎవరినైనా విజిట్ చేయడాన్ని కాల్ ఆన్ అంటాం. లేకపోతే మేక్ యూజ్ ఆఫ్ సమ్వన్ ఆర్ సంథింగ్, అక్కడ ఎవరినైనా లేదా ఏదైనా రిసోర్స్ ని మనం యూజ్ చేసుకోవడానికి కూడా కాల్ ఆన్ అంటాము. చాలా ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్ అమ్మా. ఎవరినైనా విజిట్ చేయడానికి కూడా మనం కాల్ ఆన్ అంటాం. లేకపోతే అక్కడ ఉన్న రిసోర్స్ ని కానీ పర్సన్ ని కూడా మనం యూజ్ చేసుకోవడానికి కాల్ ఆన్ అంటాం. ఇక్కడ ఏంటంటే చీఫ్ మినిస్టర్ కేసీఆర్ ని విజిట్ చేశారు అన్న ఉద్దేశంలో మనం దీన్ని చెప్తున్నాం అనమాట. రైట్? కాల్ ఆన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రేజల్ వర్బ్ మై డియర్ ఫ్రెండ్స్. ఒకవేళ సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను. కాల్ ఆన్ అంటే ఏంటంటే సందర్శించడం. మరి కాల్ అప్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కాల్ అప్? కాల్ అప్ ఎప్పుడు వాడతామంటే సమ్మన్ చేయడం అంటాము. అంటే దీన్ని 2 రకాలుగా చెప్తాము. ఎవరినైనా ఫోన్ ద్వారా కాల్ చేయడాన్ని, అంటే ఎవరినైనా ఫోన్ లో సంప్రదించడాన్ని కూడా కాల్ అప్ అంటాము. లేకపోతే ఆర్మ్డ్ ఫోర్సెస్ లో ఎవరినైనా కూడా సర్వ్ చేయమని సమ్మన్ చేయడాన్ని కాల్ అప్ అంట. ఎక్కువ ఇది ఎక్కడ వాడతామంటే ఫోన్ ద్వారా సంప్రదించడాన్ని. అప్రోచింగ్ సమ్వన్ టు టాక్ ఆన్ ద ఫోన్. ఫోన్ ద్వారా సంప్రదించడం అని ఏమంటామంటే కాల్ అప్ అంటాము. మామూలుగా అప్రోచ్ అవ్వడం, కలిసి మాట్లాడడాన్ని కాల్ అప్ అంటాం. ఇలా మనం ఫ్రేజల్ వర్బ్స్ అనే టాపిక్ లో ఇటువంటివన్నీ కూడా మనం చాలా దగ్గరగా నేర్చుకుంటూ ఉంటాము. రైట్? ఇలా చూసారా, హెడ్ లైన్స్ వరనే మనకు ఒక 5-6 ఇంపార్టెంట్ వర్డ్స్ వచ్చాయి. మనకి నిన్న చెప్పుకున్న వొకాబులరీలోంచి వచ్చిన వొకాబులరీ మళ్ళీ చాలా మటుకు రిపీట్ అయ్యాయి. కానీ రిపీట్ అవ్వడం ఎప్పుడు కూడా మనకి చాలా హెల్ప్ అవుతుంది. మనం వొకాబులరీ విషయంలో ఎంత రిపిటిషన్ జరిగితే అంత హ్యాపీ ఫీల్ అవ్వాలి. రైట్? ఇక పేజ్ నెంబర్ 2 లో ఉన్నాం మనం. పేజ్ నెంబర్ 2 లో మనకున్న వొకాబులరీని ఒకసారి మనం చూద్దాం. ఇంపార్టెంట్ వర్డ్స్ ఏది వచ్చినా కూడా మనం వెంటనే వాటిని స్టడీ చేయడం అనేది చాలా అవసరం ఉంటుంది. రైట్? ఇక్కడ పేజ్ నెంబర్ 2 లో ఆపర్చునిటీస్ అనే ఒక కాలంలో హెడ్ లైన్స్ రాశారు. వాళ్ళు రాసిన హెడ్ లైన్స్ ఒకసారి చూడండి. టాలెంట్ వార్ అన్నారు. ఫోకస్ ఎక్స్టెండ్స్ టు న్యూ సిటీస్ అన్నారు. కొత్త సిటీస్ కి కూడా ఫోకస్ అనేది ఎక్స్టెండ్ అవుతూ సబ్ హెడ్ లైన్స్ లో ఏం రాశారో చూడండి. A new study shortlists 15 Tier 2 cities for their attractiveness in terms of producing relevant talent and producing a conducive environment అన్నారు. కాండ్యూసివ్ అట్మాస్ఫియర్ అన్నారు. వీలుగా ఉన్న, అనుకూలమైన అంటాం. సో కాండ్యూసివ్ అంటే ఏంటంటే సూటబుల్ లేదంటే కంఫర్టబుల్ అంటాం. కాండ్యూసివ్ అంటాము, సూటబుల్ లేదా కంఫర్టబుల్. కాండ్యూసివ్ అట్మాస్ఫియర్ ఫర్ బిజినెస్ కి సరిపడా, బిజినెస్ కి అనుకూలమైన ఏంటమ్మా, బిజినెస్ కి అనుకూలమైన లేదా బిజినెస్ కి సరిపడా ఎన్వైరన్మెంట్ ని చెప్పేటప్పుడు మనం కాండ్యూసివ్ అంటాం. అంటే వెరీ సూటబుల్. కాండ్యూసివ్ అంటే ఏంటమ్మా, వెరీ సూటబుల్. ఈ ప్రకారం మీరే చెప్పండి. మనకి కాండ్యూసివ్ కి ఆపోజిట్ గా చెప్పొచ్చు అంటే ఎవరిని చెప్పొచ్చు? కాండ్యూసివ్ కి ఆపోజిట్ గా చెప్పొచ్చు అంటే ఎవరిని చెప్పొచ్చు? యాంటోనిమ్ గా చెప్పొచ్చు అంటే అన్ఫేవరబుల్ అంటాం కదా. అన్ఫేవరబుల్ ఎన్వైరన్మెంట్ అంటాం. కాండ్యూసివ్ అంటే సూటబుల్, అదే కాండ్యూసివ్ కి ఆపోజిట్ ఏంటి అంటే అన్ఫేవరబుల్ అంటాం. లేకపోతే అన్రిలయబుల్ అని కూడా అంటాం. అన్ఫేవరబుల్ లేదా అన్రిలయబుల్ అంటాం. అన్ఫేవరబుల్ లేదా అన్రిలయబుల్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఎప్పుడైతే మనం వచ్చేస్తామో, ఎస్ఎస్సి, బ్యాంక్స్, పోలీస్ లాంటి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతామో, మనం ఎక్కువ నేర్చుకోవాల్సింది వొకాబులరీతో పాటుగా యాంటోనిమ్స్, సినోనిమ్స్ లోకి మనం ఎక్కువ వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది. సో కాండ్యూసివ్ అంటే ఏంటంటే సూటబుల్ అనొచ్చు, ఫేవరబుల్ అనొచ్చు, ఓకేనా. ఇన్స్ట్రుమెంటల్ అని కూడా అంటాం. ఇన్స్ట్రుమెంటల్ అంటే కూడా చాలా ముఖ్యమైన
ఇది చాలా అవసరమైన అంటాం. ఇన్స్ట్రుమెంటల్, చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది అంటాం కదా, చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది అంటాము. అలా అన్నమాట. రైట్. ఎంకరేజింగ్ అని కూడా అంటాం. చాలా ప్రోత్సాహకరమైన అంటాం. చాలా ప్రోత్సాహకరమైన అంటాం. రైట్. ఇలా మనకి హెడ్లైన్స్ ద్వారానే చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ కొన్ని ఉంటాయి. వాటిని మనం బాగా అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సరే. ఇక మనం ఈ పేజ్ నెంబర్ 2లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ని చూసాము. ఇక నెక్స్ట్ ఆర్టికల్స్ లోకి వెళ్దాము. హెడ్లైన్స్ ద్వారానే అట్ ద సేమ్ టైం వాటికి సంబంధించి సినోనిమ్స్, యాంటోనిమ్స్ ద్వారా మనం చాలా బాగా వొకాబులరీ నేర్చుకోవచ్చు. ఇప్పుడు మనం ఉన్నాము పేజ్ నెంబర్ 4లో చూడండి. వాళ్ళు యూజ్ చేసిన ఒక హెడ్లైన్స్ చదివి అప్పుడు నేను వొకాబులరీ గురించి మాట్లాడతాను. క్లూలెస్ అబౌట్ కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ అన్నారు. ఏమన్నారు? క్లూలెస్ అబౌట్ కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ అన్నారు. క్లూలెస్ అంటే ఏంటో చెప్పనా? అసలు క్లూలెస్ అంటే ఏం అర్థం కావట్లేదు. హ్యావింగ్ నో నాలెడ్జ్ అంటాం. క్లూలెస్ అంటే ఏంటంటే హ్యావింగ్ నో నాలెడ్జ్. అసలు ఏం అర్థం కావట్లేదండి అంటాం. క్లూలెస్ అంటే ఏంటంటే హ్యావింగ్ నో నాలెడ్జ్ లేదా నో అండర్స్టాండింగ్ అని కూడా అంటాం. ఓకేనా? ఐఎమ్ క్లూలెస్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్ అంటాం. ఐఎమ్ క్లూలెస్ అబౌట్ వాట్ యు ఆర్ డూయింగ్ అంటాం. ప్రిపోజిషన్ చూడండి, అబౌట్ అనే ఒక ప్రిపోజిషన్ వచ్చింది. నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఏం మాడుతున్నావు, నాకేం అర్థం అవట్లేదురా అంటాం కదా, అలా ఐఎమ్ క్లూలెస్ అబౌట్ అంటాం. ఏమంటాము? ఐఎమ్ క్లూలెస్ అబౌట్ అంటాం. కాంపెన్సేటరీ ఎఫారెస్టేషన్ అంటే మీ అందరికీ తెలుసు. ఎఫారెస్టేషన్ అంటే ఏంటంటే చెట్లు పాతడం, చెట్లు పెంచడం, గ్రోయింగ్ ద ప్లాంటేషన్ ని ఎంకరేజ్ చేయడం. కాంపెన్సేషన్ అంటే నష్టపరిహారం అండి. కాంపెన్సేషన్ అంటే ఏంటమ్మా? నష్టపరిహారం. సో డిఫారెస్టేషన్ జరుగుతున్న కారణంగా దానికి పరిణామంగా దానికోసం మనం నష్టపరిహారంగా ఏం చేయాలండి? ఎఫారెస్టేషన్ చేయాలి. కానీ అసలు ఆ ఎఫారెస్టేషన్ ఏం జరుగుతోంది అన్నది ఎవరికి తెలియట్లేదు. జరుగుతోందా లేదా అసలు? ఇక్కడ మీరు పిక్చర్ చూస్తే చూడండి, ఇక్కడ మీరు పిక్చర్ చూస్తే కూడా చెట్టు నరికేసిన విషయం కనిపిస్తోంది. చెట్లు నరకడాలు కనిపిస్తున్నాయి కానీ ప్లాంటేషన్స్ అనేవి కనిపిస్తున్నాయా అన్నది ఇప్పటికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్కే అంటాం. సో క్లూలెస్ అంటే పెద్ద క్వశ్చన్ మార్క్ లాంటిది అనమాట. అంటే ఏం అర్థం కాకపోవడం అంటాం. ఏం అర్థం కాకపోవడాన్ని మనం ఏమంటాం చెప్పనా? ఆబ్లీవియస్ అంటాం. ఏమి తెలియకపోవడం, ఏమి అర్థం కాకపోవడం ఏమంటాము? ఆబ్లీవియస్. ఏమి తెలియకపోవడం, ఏమి అర్థం కాకపోవడం ఏమంటామండి? ఆబ్లీవియస్. ఓకేనా? ఉదాహరణకి ఐఎమ్ ఆబ్లీవియస్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్ అంటాం. దాన్ని ఏమంటాం అంటే అనవేర్ అంటాం. ఏమంటాము? అనవేర్. ఏం తెలియకపోవడం అంటాం. ఏం తెలియకపోవడానికి మరొక మంచి పదాన్ని చెప్తాను చూడండి. ఇగ్నోరెంట్ అంటాం. ఇగ్నోరెంట్. ఐఎమ్ క్లూలెస్ అబౌట్ వాట్ యు ఆర్ డూయింగ్. ఐఎమ్ ఇగ్నోరెంట్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్. ఐఎమ్ ఆబ్లివియస్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్. ఆబ్లివియస్ కి ప్రిపోజిషన్ టు పెడతారండి, గుర్తుపెట్టుకోండి. చూసారా, ప్రిపోజిషన్స్ కూడా మనం వెంటనే నేర్చుకుంటే ప్రిపోజిషన్స్ అనే టాపిక్ లో కూడా మనం ఎలాగో ఇవే నేర్చుకుంటాము. ఆబ్లివియస్ టు అంటాము, అలాగే ఆబ్లివియస్ టు అంటాము, అలాగే క్లూలెస్ అబౌట్ అంటాము, ఇలా మంచి మంచి వర్డ్స్ మనం నేర్చుకోవచ్చు. దీనికి దగ్గరగా మరొక మంచి వొకాబులరీ చెప్తాను చూడండి. అన్మైండ్ఫుల్ అంటాం. అసలు నాకు ఏం అర్థం అవ్వట్లేదు, నువ్వు ఆలోచన చేస్తున్నావా, ఏం అర్థం అవ్వట్లేదు అంటాం. అన్మైండ్ఫుల్. ఐ ఫీల్ యు ఆర్ అన్మైండ్ఫుల్ అంటాం. అన్మైండ్ఫుల్ కి ప్రిపోజిషన్ చెప్తాను, ఆఫ్ వస్తుంది. అన్మైండ్ఫుల్ కి ప్రిపోజిషన్ ఆఫ్ వస్తుంది. ఐ అండర్స్టాండ్ టుడే మోస్ట్ ఆఫ్ ద today many state governments are unmindful of people's welfare antam. I find that today many people are unmindful of people's welfare antam. I found that many people are unmindful of people's welfare అంటాం. చూసారా, మంచి మంచి వర్డ్స్ నేను చెప్తున్నాను, మీరు వెంటనే వాటిని రాసుకోండి. జనరల్ గా మనం వొకాబులరీ నేర్చుకునేటప్పుడు ఓన్లీ వర్డ్స్ మీనింగ్స్ నేర్చుకుంటాం. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం నేర్చుకునే ప్రాసెస్ లో మనం చేయాల్సింది ఊరికే వర్డ్స్ మీనింగ్స్ నేర్చుకోవడమే కాకుండా వాటికి సంబంధించిన సినోనిమ్స్, యాంటోనిమ్స్ ఎన్ని వీలుంటే అన్ని నేర్చుకోగలగాలి. ఇక్కడ చెట్లు నరికేయడం అనే ఒక పిక్చర్ ని మనం చూసాము. చెట్లు నరకడాన్ని ఏమంటామో చాలా మందికి తెలియకపోవచ్చు. ఫెల్ అంటాము. ఫెల్ కి వెర్బల్ ఫార్మ్స్ ఏంటంటే ఫెల్, ఫెల్డ్, ఫెల్డ్. ఫెల్ కి వెర్బల్ ఫార్మ్స్ ఏంటంటే ఫెల్, ఫెల్డ్. ఇది దేనికి దగ్గరగా ఉంటుందంటే కింద పడిపోవడాన్ని ఫాల్ అంటాం. ఫాల్ కి వెర్బల్ ఫార్మ్స్ ఏంటంటే ఫాల్, ఫెల్, ఫాలెన్. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, ఎందుకంటే ఇవి వెర్బల్ ఫార్మ్స్ లాగా ఉంటాయి. సో ఫెల్, ఫెల్డ్ అంటే నరకడం, చెట్లు నరకడం. మెనీ ట్రీస్ ఆర్ గెటింగ్ ఫెల్డ్ ఎవ్రీ ఇయర్ అంటాము.
కింద పడిపోవడాన్ని ఫాల్, ఫెల్, ఫాల్ అంటాం. చాలా కామన్ గా వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో స్పాటింగ్ ది ఎర్రర్స్ లో చేసే పని ఏంటంటే ఈ ఫాల్ బదులు ఫెల్, ఫెల్ బదులు ఫాల్ సర్వసాధారణంగా ఇచ్చేస్తూ ఉంటారు. మనం అక్కడ కొంచెం జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది. సో క్లూలెస్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్ గా మనకి డిస్కస్ చేసుకోవడం జరిగిందనమాట. రైట్. ఇక్కడ కానీ చూస్తే ఇదే పేజ్ లో హెడ్ లైన్స్ లో మనం కానీ చూస్తే ఒక మంచి వర్డ్ వచ్చింది. అది చూడండి. స్టేట్ గేరింగ్ అప్ అంటాం. ఏమంటాము? గేరింగ్ అప్. గేరింగ్ అప్ అంటే వేగవంతం అవ్వడం. గేరింగ్ అప్ అంటే ఏంటి అంటే స్పీడ్ అప్ అయిపోవడం. సో గేరింగ్ అప్ అంటే ఏంటమ్మా? స్పీడ్ అప్ అవ్వడం. ఒక ప్రాసెస్ మరింత స్పీడ్ అప్ అవ్వడాన్ని ఏమంటామంటే గేర్ అప్ అంటాం. నేను చాలా దీనికి దగ్గరగా ఉండే ఒక ఎక్స్ప్రెషన్, ఒక ఫ్రేజ్ నేను నిన్న వొకాబులరీలో చెప్పాను. అదేంటంటే ఒక కొత్త ప్రోగ్రామ్ ని లాంచ్ చేయడం, మొదలు పెట్టడము, ఇంప్లిమెంట్ చేయడం ఏమంటామంటే రోల్డ్ అవుట్ అంటామని చెప్పాను. గుర్తుందా? ఒక కొత్త ప్రోగ్రామ్ ని కానీ, ఒక కొత్త స్కీమ్ ని కానీ లాంచ్ చేయడాన్ని రోల్డ్ అవుట్ అంటాం. అదే ఆల్రెడీ ఉన్నదాన్ని మరింత వేగవంతం చేయడాన్ని, స్పీడప్ చేయడాన్ని ఏమంటాం అంటే గేర్ అప్ అంటాము. చాలా ముఖ్యమైన వొకాబులరీ గేర్ అప్ అంటాం. ఆ తర్వాత గానీ మనం చూసినట్టయితే చూడండి, పిటిషన్ అగైనిస్ట్ ఆర్బిఐస్ క్లాసిఫికేషన్ డిస్మిస్డ్. ఆర్బిఐ చేసిన క్లాసిఫికేషన్ కి అగైనిస్ట్ గా జరిగిన పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని డిస్మిస్ చేశారట. అది డిస్మిస్ అయిందట. డిస్మిస్ అంటే రద్దు అవ్వడం, పూర్తిగా దాన్ని క్యాన్సిల్ చేయడం. డిస్మిస్ కి ఎన్నో రకాలుగా మనం మీనింగ్ చెప్పొచ్చు. క్యాన్సిల్ అనొచ్చు, రివోక్ అనొచ్చు. నేను నిన్న కాక మొన్నే చెప్పాను. అంతేకాకుండా అబ్రోగేట్ అని కూడా అంటాం. ఏమంటాము? అబ్రోగేట్ అనే ఒక మంచి వర్డ్ కూడా అంటాం. అంతేకాకుండా స్క్రాప్డ్ అనే ఒక మంచి వర్డ్ కూడా చెప్తాం. చూసారా? ఎప్పటికప్పుడు మనం వొకాబులరీని రిపీటెడ్ గా మనం సినోనిమ్స్, యాంటోనిమ్స్ ని నేర్చుకోవడం రావాలి. సో ఇది వద్దు అని రద్దు చేయడాన్ని ఏమంటామంటే స్క్రాప్డ్ అంటాము, క్యాన్సిల్ అంటాము, రివోక్ అంటాము, అబ్రిగేట్ అంటాం. వీడియో పాజ్ లో పెట్టుకుని వెంటనే రాసేసుకోండి. వద్దు అని చెప్పి రద్దు చేయడానికి ఈ వొకాబులరీ చెప్తే, ఒప్పుకోవడాన్ని ఏమంటాము అంటే నార్మల్ గా మనం మాట్లాడే లాంగ్వేజ్ లో అగ్రీ అంటాము, లేకపోతే యాక్సెప్ట్ అంటాం. ఈ రెండు మనందరికీ తెలుసు. కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం నేర్చుకోవాల్సిన పదాలు ఏంటంటే అంటే యాక్సీడ్. యాక్సీడ్ అంటే ఒప్పుకోవడం. అదే అసెంట్ అంటాం. ఏఎస్ఎస్ఈఎన్టి. అసెంట్ అంటే కూడా ఒప్పుకోవడం. ఓకేనా? యాక్విస్ అనే ఒక మంచి వర్డ్ చెప్తాను. కంపల్సరీగా వీడియో పాజ్ లో పెట్టుకుని నోట్ చేసుకోవాలి. అగ్రీ అంటాను, యాక్సెప్ట్ అంటాను, యాక్సీడ్ అంటాను, అసెంట్ అంటాను, యాక్విస్ అంటాను. యాక్విస్ అంటే కూడా ఒప్పుకోవడం, ఆమోదన అంటాం. ఆమోదన. యాప్రోబేషన్ అన్ని ఏతోటే ఉన్నాయి చూడండి, ఎక్కువ పదాలు. యాప్రోబేషన్. యాప్రోబేషన్ అంటే ఆమోదన అంటాం. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద గవర్నమెంట్స్ యాప్రోబేషన్ అంటాం. ఏమంటాము? ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద గవర్నమెంట్స్ యాప్రోబేషన్. యాప్రోబేషన్ అంటే కూడా ఒప్పుకోవడం అంటాం. యాప్రోబేషన్ అంటే కూడా ఒప్పుకోవడం. అసెంట్ అనే వర్డ్ మనం మామూలుగా వాడుతూ ఉంటాము. దానికి ఆపోజిట్ ఏంటో యాంటోనిమ్ చెప్తాను. డిసెంట్ అంటాం. నచ్చలేదు, ఖండించడం అంటాం. ఒప్పుకోకపోవడం అంటాం. ఒప్పుకోకపోవడాన్ని నార్మల్ లాంగ్వేజ్ లో అయితే డినై అంటాం కదా. ఒప్పుకోకపోవడాన్ని నార్మల్ లాంగ్వేజ్ లో ఏమంటామంటే డినై అంటాం. లేదంటే అపోజ్ అని కూడా అంటాము, కండెమ్ అని కూడా అంటాం. చూసారా? ఇలా రెగ్యులర్ గా మీరు వొకాబులరీ వీడియో, వొకాబులరీ క్లాస్ కానీ ఫాలో అయితే కొన్ని రోజులకి ఏమవుతుందంటే ఒక వర్డ్ తెలిస్తే దానికి దగ్గరగా ఉన్న సినోనిమ్స్, యాంటోనిమ్స్ మనకి ఆటోమేటిక్ గా గుర్తుంటాయి. మనం కష్టపడి గెట్ బై హార్ట్ చేయాల్సిన అవసరం లేకుండానే మనకు ఆ వొకాబులరీ అనేవి ఆటోమేటిక్ గా మనకి గుర్తుంటాయి. అది రావాలి. ఎప్పుడు కూడా వొకాబులరీ రావడం అంటే ఏంటి? వొకాబులరీ రావడం అంటే ఏంటంటే ఆటోమేటిక్ గా మనకు ఆ వర్డ్స్ అనేవి గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం ఇప్పుడు వొకాబులరీని కష్టపడి నేర్చుకోకూడదు. ఈజీ ప్రాసెస్ లో మనం నేర్చుకోగలగాలి. ఈజీ ప్రాసెస్ లో నేర్చుకుంటే వొకాబులరీ మనకి బాగా గుర్తుంటుంది. ముఖ్యంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక వర్డ్ చూసిన వెంటనే సినోనిమ్స్, యాంటోనిమ్స్ మనకి టకటకమని రావాలి. అందుకే సినోనిమ్స్, యాంటోనిమ్స్ మనం సైమల్టేనియస్ గానే నేర్చుకుంటున్నాము. చూడండి, ఇదిగోండి. సివియర్డ్ హెడ్ అన్నాము, మ్యాన్ ఐడెంటిఫైడ్. ఇదేంటిది? సివియర్డ్ హెడ్ అంటే ఏంటంటే తలకాయ కోసి హెడ్ సపరేట్ గా అయిపోయింది అనుకోండి, బాడీ నుంచి హెడ్ వేరైంది అనుకోండి, దాన్ని చెప్పడానికి సివియర్డ్ హెడ్ అంటాం. సెవర్డ్. ఓకేనా? సెవర్డ్ హెడ్. దీని ప్రొనౌన్సియేషన్ ఎలా ఉన్నప్పటికీ మీనింగ్ తెలుసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రొనౌన్సియేషన్, యాక్సెంట్ ఇంపార్టెంట్ కాదు, వొకాబులరీ మీనింగ్ ఇంపార్టెంట్.
సో హెడ్ తలకాయ తెగి పడిపోయిన అతన్ని గుర్తుపట్టారు అలా చెప్తాం కదా. సో సెవరేడ్ హెడ్ అంటే ఏంటంటే బాడీ నుంచి హెడ్ వేరైపోయింది. వేరైపోవడాన్ని ఏమంటామంటే డిటాచ్ అంటాం. అవునా? వేరైపోవడాన్ని హెడ్ ఏమంటాం మనం? డిటాచ్ అంటాం. అంటే బాడీ నుంచి హెడ్ సపరేట్ అయిపోయింది అంటాం. బాడీ నుంచి హెడ్ సపరేట్ అయిపోయింది అంటాం. సో వేరైపోయింది, తెగిపోయింది అంటాం కదా. తెలుగులో చెప్పాలంటే ఏంటంటే తెగి పడిపోయింది అంటాం. అలా కామన్ గా మనం దీన్ని యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. కట్ ఆఫ్ అని కూడా అంటాం. దీనికి ఒక ఫ్రేజ్ ఏదైనా చెప్పాలి అంటే ఏమంటామంటే కట్ ఆఫ్ అంటాం. కట్ ఆఫ్ అంటాం. ఓకేనా? చాప్డ్ ఆఫ్ అంటాం తెలుసు కదా. చాప్ ఆఫ్, కోసి పారేయడం, చాప్ ఆఫ్ అంటాం. ఏదైనా కోస్తే దాన్ని ఏమంటాం అంటే చాప్ ఆఫ్ అంటాం. సివేర్డ్, SEVERED, సివెరేడ్ అనే వర్డ్ చాలా ఇంపార్టెంట్ వర్డ్. ఓకేనా? చాలా ఇంపార్టెంట్ వర్డ్. రైట్. అలా హెడ్లైన్స్ లోనే చూసారా మనకి చాలా మంచి వొకాబులరీ వచ్చాయి. వాటితో పాటుగా సినోనిమ్స్, యాంటోనిమ్స్ కూడా మనం చక్కగా నేర్చుకుంటున్నాం. అవి అలవాటు చేసుకోవాలి. ఎన్నిసార్లు వీలుంటే అన్నిసార్లు ఆ వర్డ్స్ ని మనం రిపీటెడ్ గా చదువుకోవడమే చాలా అవసరం. దట్స్ గోయింగ్ టు బి వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్. రైట్. తర్వాత మనకి హెడ్లైన్స్ లో కానీ మనం చూసినట్టయితే ఇంకేమైనా మంచి వర్డ్స్ ఉన్నాయేమో ఒకసారి మనం స్టడీ చేద్దాము. చూడండి. ఇందాక ఒక చోట మనకి కాల్డ్ ఆన్ అంటే వచ్చింది. సంప్రదించడాన్ని, కలవడాన్ని ఏమంటామంటే కాల్డ్ ఆన్ అన్నాం. అది కేసీఆర్ కి సంబంధించిన ఒక ఆర్టికల్లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. మరి ఇదేంటిది కాల్ ఫర్ అని వచ్చింది ఏంటి? ఎస్. చూసారా? ఫ్రేజల్ వర్బ్స్ అనేవి అంత ఇంపార్టెంట్ అమ్మా. ఒకసారి చూడండి. ఇందాక ఒక చోట కాల్ ఆన్ అంటే ఏంటో చెప్పాను. ఇక్కడ కాల్ ఫర్ వచ్చింది ఏంటి చూడండి. టెండర్స్ టు బి కాల్డ్ ఫర్ మనేర్ ప్రాజెక్ట్ అన్నారు. టెండర్స్ టు బి కాల్డ్ ఫర్ మనేర్ ప్రాజెక్ట్. కాల్డ్ ఫర్ ఏంటి అంటే తక్షణమే చెయ్యాలి అంటాం కదా. ఇది ఇమ్మీడియట్ గా చెయ్యాలండి. నీడ్ టు బి కాల్డ్ ఫర్ అంటాం. అంటే పిలిచారు, నీడ్ అంటాం. కాల్ ఫర్ అంటే నీడ్ చెయ్యాలి. ఒక రకంగా చెప్పాలంటే అలా చెయ్యమని అడగడం. చెయ్యమని అడగడం లేదా డిమాండ్. చెయ్యమని అడగడం లేదా డిమాండ్. ఓకేనా? ఉదాహరణకి అది చెయ్యాలి. టెండర్స్ టు బి కాల్డ్ ఫర్. ఈ ప్రాజెక్ట్ కి టెండర్స్ పిలవాలి కాబట్టి పిలిచారు. అది ఒక రకంగా చెప్పాలంటే డిమాండ్ చేయడము, అది కంపల్సరీగా చేయమని చెప్పడము అంటాం కదా. కంపల్సరీగా చేయమని చెప్పడాన్ని మనం ఏమంటాం అంటే కాల్ ఫర్ అంటాం. కాల్ ఫర్. సో చూసుకోవాలి. కాల్ ఆన్ ఎక్కడొచ్చింది, కాల్ ఫర్ ఎక్కడొచ్చింది అన్నది ఆ డిఫరెన్స్ అనేది మీరు తెలుసుకోండి. కాల్ ఫర్ అంటే ఇది అవసరం ఉంది. డిజైర్ అని కూడా అంటాం. ఇట్స్ ఎ నీడ్. ఇది కేవలం ఊరికే సరదాగా టైం పాస్ కోసం కాదు. అవసరం. నీడ్ లేదా డిజైర్ అంటాం. తప్పదు, ఇది అవసరం అంటాం. ఆస్క్ ఫర్ అన్న, కాల్ ఫర్ అన్న చాలా దగ్గరగా ఉంటుందమ్మా. ఆస్క్ ఫర్ అన్న అది కూడా ఒక ఫ్రేజల్ వర్బే. ఆస్క్ ఫర్ అన్న, కాల్ ఫర్ అన్న కూడా దగ్గరగా ఉంటుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే క్వెస్ట్ అని కూడా అంటాం. తెలుసా? క్వెస్ట్. ఎంత మంచి వొకాబులరీ వచ్చింది ఇవాళ కదా. క్వెస్ట్ అంటాం మై డియర్ ఫ్రెండ్స్. ఏమంటాము? క్వెస్ట్. క్వెస్ట్ అన్నా లేకపోతే బిస్పీక్ అన్నా కూడా ఇది అవసరం. బీ స్పీక్ అంటాం. ఏమంటాం అంటే బిస్పీక్ అంటాం. ఉదాహరణకి ఒక సమస్య వచ్చింది. దానికి పరిష్కారం కోసం కొంతమంది మాట్లాడారు. గవర్నమెంట్ ఆఫీసర్స్ ని కలిసి అని చెప్పాలి. బిస్పీక్ అంటాం. క్వెస్ట్ అంటాం. ఇట్స్ ఇంపార్టెంట్. దిస్ ఈస్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్ టు డూ అంటాం కదా. అలా ఇది చెయ్యాలి, ఇది చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుందని గట్టిగా మాట్లాడడాన్ని, బలంగా మాట్లాడడాన్ని, ఇది అవసరం అని చెప్పడాన్ని ఏమంటాం అంటే కాల్ ఫర్ అంటాం. చూసుకోండి కాల్ ఫర్ ఎలా వచ్చింది, అలాగే కాల్ ఆన్ ఎక్కడొచ్చిందో చాలా జాగ్రత్తగా చూసుకోండి. రైట్. ఇలా హెడ్లైన్స్ ద్వారానే మనం ఎన్నో మంచి వొకాబులరీ నేర్చుకున్నాం. ఇప్పటిదాకా డిస్కస్ చేసిన వొకాబులరీని ఒక్కసారి నేను రివైజ్ చేయడంతో పాటు వీలున్నన్ని మరికొన్ని సినోనిమ్స్, యాంటోనిమ్స్ కూడా యాడ్ చేసే ప్రయత్నం చేస్తాను. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎన్ని వొకాబులరీ నేర్చుకుంటున్నామని కాదు, ఎంత బాగా వాటిని రివైజ్ చేసుకుంటున్నాము, గుర్తు పెట్టుకునేలాగా వాటిని ఎప్పుడు కూడా చదువుకోవాలి. దట్స్ గోయింగ్ టు బి వెరీ 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 ఇంపార్టెంట్. రీసెంట్ గా ఒక చోట బీజేపీకి దెబ్బ తగిలింది అని చెప్పేటప్పుడు ఇన్ బ్లో టు బీజేపీ అన్నారు. ఏమన్నారు? ఇన్ బ్లో టు బీజేపీ అన్నారు. దానికి చాలా దగ్గరగా ఒక పదాన్ని చెప్పాను. జోల్ట్ అనే వర్డ్ ని చెప్పాను. దానికి చాలా దగ్గరగా ఒక పదాన్ని చెప్పాను. జోల్ట్ అనే ఒక వర్డ్ చెప్పాను. పలానా చోట బీజేపీకి సంబంధించిన ఒక పలానా మినిస్టర్ వెళ్ళిపోయాడు అని చెప్పడానికి మనం జోల్ట్ అనే వర్డ్ ని రీసెంట్ గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి మనం ఏదైనా ఒక కామన్ లాంగ్వేజ్ అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం నాక్ అనే వర్డ్ ని కూడా యూజ్ చేస్తాం. కాకపోతే నాక్ అనేది ఫిజికల్ గా ఎవరి మీదైనా దాడి చేస్తే కూడా నాక్ అనే వర్డ్ ని మనం యూజ్ చేస్తాము. ఫిజికల్ గా ఎవరి మీదైనా నాక్ చేస్తే కూడా నాక్ అనే వర్డ్ ని మనం యూజ్ చేస్తాం. జాసిల్ అని కూడా అంటాం. ఎవరినైనా కొట్టడాన్ని, గుద్దడాన్ని కూడా
జాసిల్ అంటాము. ఇలా మనకి తెలియకుండానే సినోనిమ్స్, యాంటోనిమ్స్ మీద వీలున్నన్ని సార్లు, వీలున్నన్ని ఎగ్జాంపుల్స్ ని మనం చదువుకోవడం అనేది చాలా అవసరం ఉంటుంది. ఇక దాదాపు ప్రతిరోజు ప్రోబ్ అనే వర్డ్ లేకుండా అసలు న్యూస్ పేపర్ ఉండదంటే నమ్మాలి. ప్రోబ్ అనే వర్డ్ అసలు మాక్సిమం మనకి లేకుండా ఉండదు. ప్రోబ్ అంటే ఏంటో మనందరికీ తెలుసు. ఎంక్వైరీ అంటాం. ప్రోబ్ అంటే ఏంటి అంటే ఎంక్వైరీ లేకపోతే ఇన్వెస్టిగేషన్ అంటాం. దీనికి స్క్రూటినీ అనే ఒక రకంగా ఇండైరెక్ట్ గా దగ్గరగా వర్డ్ ఉంటుంది. స్క్రూటినీ అనే వర్డ్ కొంచెం దగ్గరగా ఉండే వర్డ్ ఉంటుంది. దానికి మరింత దగ్గరగా ఉండే ఒక వర్డ్ చెప్తాను. ఇన్క్వెస్ట్ అంటాం. చూసారా ఎంత మంచి వర్డ్ వచ్చిందో. ఇన్క్వెస్ట్ అంటాం. ఇన్వెస్టిగేట్ అంటాం. ఇన్క్వెస్ట్, ఇన్వెస్టిగేట్. మీరు ఈ రోజు నేను ఈ వీడియో చివరిలో కొన్ని పదాలను అండర్లైన్ చేసి వర్డ్స్ ఆఫ్ ద డే గా అనౌన్స్ చేస్తాను. మోస్ట్ ఇంపార్టెంట్ సినోనిమ్స్ గా నేను వాటిని అనౌన్స్ చేయబోతున్నాను. ఇక ఒక చోట పలానా వాళ్ళు పలానా డెసిషన్ తీసుకున్నారు, ఇది బ్యాలెన్సింగ్ యాక్ట్ గా ఉంది అంటాం. బ్యాలెన్సింగ్ యాక్ట్ గా ఉందని చెప్పడానికి ఏమంటామంటే ఈక్విలిబ్రియం అంటాం. ఏమంటావమ్మా? ఈక్విలిబ్రియం. ఈక్విలిబ్రియం అంటాం. ఈక్విలిబ్రియం. దానికి ఆపోజిట్ ఏంటో మనందరికీ తెలుసు. ఇంబ్యాలెన్స్ అంటాం. ఇది కొన్ని ఇక్కడ రాసేస్తున్నాను. ఈ రెండు ఒకవేళ మనం అనుకున్నట్టు సినోనిమ్స్ అనుకుంటే వాటికి యాంటోనిమ్స్ ఎవరవుతారంటే ఇంబ్యాలెన్స్ అవుతుంది. ఇంబ్యాలెన్స్ లేదా ఇన్ఈక్వాలిటీ అంటాం. ఇలా మనం వాటిని సినోనిమ్స్, యాంటోనిమ్స్ గా ఎప్పటికప్పుడు నేర్చుకోవడం చాలా అవసరం ఉంటుంది. ఇక చాలా ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్ ఒకటి నేను చెప్పాను. కాల్ ఆన్ అంటే సంప్రదించడం. అలా కాకుండా కాల్ అప్ అంటే ఫోన్ లో మాట్లాడడం కావచ్చు. ఇక కాల్ ఫర్ అంటే ఇది అవసరం అంటాం. కాల్ ఫర్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక రకంగా డిమాండ్ చేయడం. కాల్ ఫర్ లాంటి ఇదిగోండి, ఇవన్నీ కూడా ఒకటే ఫ్యామిలీ, అది డౌటే లేదు. ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే సినోనిమ్స్. కానీ సందర్భం వచ్చింది కాబట్టి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది ఎవరంటే కాల్ ఫర్ అంటే ఆస్క్ ఫర్. సో ఏముందమ్మా, రేపు మనం ఎగ్జామ్ ఏదైతే ప్రిపేర్ అవుతున్నామో అది ఎస్ఎస్సి అవ్వచ్చు, బ్యాంక్ అవ్వచ్చు, లేకపోతే పోలీస్ అవ్వచ్చు, డిఫెన్స్ అవ్వచ్చు. స్పాటింగ్ ది ఎర్రర్ లో ఒక చోట కాల్ ఫర్ ఇవ్వకుండా కాల్ ఆన్ ఇస్తే ఆ మీనింగ్ చాలా మారే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? there is a lot of scope where the meaning can be changed అన్నమాట. ఆస్క్ ఫర్ అంటాం, లేకపోతే డిమాండ్ అని కూడా అంటాం. ఏమంటాం మై డియర్ ఫ్రెండ్స్? డిమాండ్ అని కూడా అంటాం. ఒక చోట ఒక మంచి వొకాబులరీ మనకి ఈ రోజు కనిపించింది. కాండ్యూసివ్ అనే ఒక మంచి వొకాబులరీ కనిపించింది. ఎవరు? కాండ్యూసివ్. ఇట్ ఈస్ కాండ్యూసివ్ టు ద అంటాం. కాండ్యూసివ్ టు అంటే ఏంటంటే సూటబుల్ టు అంటాం. అనుకూలమైన. ఏమంటాం మనం? సూటబుల్ టు అంటాం. కాండ్యూసివ్ టు అంటే ఏంటంటే అనుకూలమైన, సూటబుల్ టు, లేకపోతే ఫేవరబుల్ టు అని కూడా అంటాం. గుర్తుందా? ఫేవరబుల్ టు అని కూడా అంటాం. అనుకూలమైన వాతావరణం, ఫేవరబుల్ టు అంటాం. ఇలా కాండ్యూసివ్ టు అంటే ఇది ఈ వాతావరణం బిజినెస్ కి చాలా బాగుంటుందండి, కాండ్యూసివ్ గా ఉంటుందండి అంటారు. సో కాండ్యూసివ్ టు అంటే ఫేవరబుల్ టు. కాండ్యూసివ్ టు అంటే ఏంటంటే ఫేవరబుల్ టు. కాండ్యూసివ్ టు అంటే ఫేవరబుల్ టు. దీనికి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి వొకాబులరీ చెప్తాను చూడండి. ప్రొపీషియస్ అంట. మీరు రాసుకోవాలి, కంపల్సరీగా రాసుకోకపోతే యూజ్ ఉండదు. ప్రొపీషియస్ టు అంటాం. ఎంత మంచి వొకాబులరీ తెలుసా మై డియర్ ఫ్రెండ్స్ ఇది? ప్రొపీషియస్ టు అంటాం. ఇదిగోండి, ఇవన్నీ కూడా సినోనిమ్స్. ప్రొపీషియస్ టు, సూటబుల్ టు. దానికి ఆపోజిట్స్ కూడా చెప్పాను. అన్ఫేవరబుల్ టు అంటాం. ఆపోజిట్స్ కూడా చెప్పాను నేను మీకు. అన్ఫేవరబుల్ టు అంటాం. మీరు ప్రొపీషియస్ గుర్తుపెట్టుకోండి బాగా. ఇక ఆ తర్వాత ఒక చోట మనకి క్లూలెస్ వచ్చింది. అసలు ఏం జరుగుతుందో ఎవ్వరికి అర్థం అవ్వట్లేదు, క్లారిటీ లేదు అంటాం. అర్థం అవ్వట్లేదు, అవగాహన లేదు, అవగాహన రావట్లేదు, అర్థం అవ్వట్లేదు అని చెప్పడాన్ని క్లూలెస్ అన్నట్టే ఆబ్లీవియస్ అని కూడా మంచి పదం ద్వారా చెప్తాం. క్లూలెస్ టు అంటాం. ఐఎమ్ క్లూలెస్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అంటాం. అలా క్లూలెస్, లేకపోతే ఆబ్లీవియస్. ఆబ్లీవియస్. ఇగ్నోరెంట్ అని కూడా అంటాం. ఇగ్నోరెంట్. ఇగ్నోరెంట్ అని కూడా అంటాము. ఇగ్నోరెంట్. మెనీ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ ఆబ్లీవియస్ టు పీపుల్స్ వెల్ఫేర్, లేదా మెనీ స్టేట్ గవర్నమెంట్స్ ఆర్ ఆబ్లీవియస్ టు డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అంటాము. అభివృద్ధి దశగా ఏం తీసుకెళ్లట్లేదు అని చెప్పడానికి క్లూలెస్ అంటాం, ఆబ్లీవియస్ అంటాం, అలాగే ఇగ్నోరెంట్ అంటాం. ఒక మంచి వొకాబులరీ చెప్పాను నేను ఈ రోజు. చెట్లు నరకడాన్ని ఏమంటామంటే ఫెల్ అంటాము. ఫెల్ కి వెర్బల్ ఫార్మ్స్ కూడా చెప్పాను. ఫెల్, ఫెల్డ్, ఫెల్డ్. ఫెల్డ్ అంటే నరకడం. చూసుకోండి, పదే పదే ఎందుకు చెప్తున్నానంటే మనకి ఫాల్ వేరు, ఫెల్ వేరు, దగ్గరగా ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంకొక చోట మనకి డిస్మిస్ అనే ఒక వర్డ్ అయితే రానే వచ్చింది. ఏంటది? డిస్మిస్ అనే వర్డ్ వచ్చింది. డిస్మిస్ అంటే రద్దు చేయడము, దాన్ని పూర్తిగా తిరస్కరించడం అంటాం. డిస్మిస్ అంటాం. చాలా మంచి వర్డ్స్. అదే ఒక పెద్ద యాక్ట్ ని కానీ రద్దు చేసి దాన్ని తిరస్కరిస్తే అబ్రోగేట్ అంటాం. అబ్రోగేట్ అంటాం.
నిన్న వొకాబులరీ క్లాస్ లో కూడా చెప్పాను, రిపీల్ అంటాము లేదా రివోక్ అంటాము. ఇవన్నీ కూడా దగ్గరగా ఉండే వర్డ్స్. ఇవన్నీ కూడా చాలా అంటే చాలా దగ్గరగా ఉండే వర్డ్స్. అదే ఒకవేళ ఒప్పుకోవడాన్ని ఏమంటాము, మంచి వొకాబులరీ చెప్పాను ఈ రోజు నేను మీకు. యాక్సీడ్ అంటాము. యాక్సీడ్ అంటాము. దానికి దగ్గరగా ఉండే వర్డ్ ఏం చెప్పాను? అసెంట్. అసెంట్ కి చాలా దగ్గరగా ఉండే వర్డ్ ఏం చెప్పాను? యాక్విస్. 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 సో ఉదాహరణకి ద గవర్నమెంట్ యాక్సీడెడ్ టు ద ఫార్మర్స్ రిక్వెస్ట్ అంటాం. ద గవర్నమెంట్ యాక్సీడెడ్ టు ద ఫార్మర్స్ రిక్వెస్ట్ అంటాము. ద గవర్నమెంట్ యాక్సీడెడ్. అలాగే నరేంద్ర మోడీ అబ్రోగేటెడ్ ఆర్టికల్ 370 అంటాను. నరేంద్ర మోడీ అబ్రోగేటెడ్ ఆర్టికల్ 370 అంటాం. నరేంద్ర మోడీ అబ్రోగేటెడ్ ఆర్టికల్ 370 అంటాం. ఇవన్నీ కూడా. అలాగే గవర్నమెంట్ ఈస్ ఫెల్లింగ్ ద ట్రీస్ అంటాం. ఐఎన్జి ఫామ్ కూడా పెట్టుకోవచ్చు. గవర్నమెంట్ ఈస్ ఫెల్లింగ్ ద ట్రీస్ అంటాం. అలాగే తలకాయ వేరు చేసి కోసి పారేయడం ఏమంటామంటే సెవేర్డ్ అంటాం. SEVERED. ఇది ఒక ఇంపార్టెంట్ వర్డ్ గానే మనం దీన్ని కూడా గుర్తు పెట్టుకునే అవకాశం ఉంటుంది అనమాట. ఇక వేగవంతం చేయడాన్ని ఏదైనా ప్రాసెస్ ని ఏమంటాం మై డియర్ ఫ్రెండ్స్? గేర్ అప్ అంటాం కదా. ఏదైనా ఒక ప్రాసెస్ ని శరవేగం చేయడాన్ని, వేగవంతం చేయడాన్ని ఏమంటామంటే గేర్ అప్ అంటాం. గేర్ అప్ ద ప్రాసెస్ అంటాం. గేర్ అప్ ద ప్రాసెస్. అదే నిన్న వొకాబులరీలో చెప్పాను, ఒక కొత్త ప్రోగ్రామ్ ని లాంచ్ చేయడాన్ని ఏమంటామంటే రోల్డ్ అవుట్ అంటాం. రోల్డ్ అవుట్. మై డియర్ ఫ్రెండ్స్, మనం వొకాబులరీ రోజుకి కొన్ని నేర్చుకుని వాటిని పదే 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 రిపీట్ చేసుకోవాలి. చాలా మంది స్టూడెంట్స్ నాకు తెలిసి వాళ్ళు ఏమనుకుంటారంటే, సార్ రిపిటేషన్ వద్దు సార్, కొత్తవే నేర్పండి సార్ అంటారు. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ అండర్స్టాండ్, ఎన్ని పదాలు నేర్చుకుంటున్నామని కాదు, గుర్తు పెట్టుకునేలాగా ఎన్ని నేర్చుకుంటున్నాం. మెమరీ మ్యాటర్స్, నాట్ జస్ట్ ద ఇన్ఫర్మేషన్. ఆ మెమరీ కోసమే రిపీటెడ్ గా నేను రిపీట్ చేస్తుంటే, నేను ఎన్నిసార్లు రిపీట్ చేస్తే మీకు అన్నిసార్లు అది వినిపిస్తుంది, కనిపిస్తుంది, అప్పుడు బాగా గుర్తుంటుంది. మీకు ఈ వొకాబులరీ ఈ రోజు క్లాస్ అర్థమైతే వెరీ నైస్ అమ్మా. వొకాబులరీ మీ నోట్బుక్ లో మాత్రం మీరు వర్డ్స్ ని రాసుకోండి. మీ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో పెడుతూ ఉండండి. అలా పెడితే నాకు అర్థం అవుతుంది మీరు ఎలా ఫాలో అవుతున్నారు అనేది. దాన్ని బట్టి మనం ఫర్దర్ గా ఏమైనా చేంజెస్ చేయొచ్చా, ఆ తర్వాత ఇంకా ఏమైనా బెటర్ గా చేయొచ్చా అని చక్కగా మనం వీటిని ఇంకా ఇంకా ఎలా బాగా చేయొచ్చు, అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి హెల్ప్ అయ్యేలాగా ఇంకా బెస్ట్ గా ఎలా చేయొచ్చో మనం కూడా ఆలోచించవచ్చు. సో ఆఫ్టర్ యూ ఫినిష్ వాచింగ్ ద వీడియో, ట్రై టు షేర్ యువర్ ఐడియాస్ అండ్ కమెంట్స్. నేను ఎప్పుడు కూడా LTX క్లాసులు ఎప్పుడు కూడా లైక్ చేయండి లేకపోతే షేర్ చేయండి ఇలా ఫస్ట్ నుంచి కూడా ఎవరికి అలవాట్లేదు. కాకపోతే మీరు మీ ఒపీనియన్స్ ని కమెంట్ సెక్షన్ లో పెట్టడం వల్ల అదొక ఇంటరాక్షన్ లాగా మాకు అర్థం అవుతుంది. We will understand what is going in your mind, whether you are able to follow the class or not. దాన్ని బట్టి we can try to work in a much better way. I hope and I believe that, my dear friends, today's session is interesting and useful. అండ్ రెగ్యులర్ గా వొకాబులరీ క్లాస్ చూడటమే కాదు, వొకాబులరీ నోట్బుక్ లో రాసుకుంటూ చూడండి అని నేను ప్రతిరోజు చెప్తాను. సరేనా? అందరికీ అర్థమైందా? మరి నేను మిమ్మల్ని నెక్స్ట్ వొకాబులరీ క్లాస్ లో కలుస్తూ ఉంటాను మై డియర్ ఫ్రెండ్స్. విషింగ్ యూ వెరీ 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 హ్యావ్ ఎ వెరీ గుడ్ డే. ఆల్ ద బెస్ట్ అమ్మా. సైనింగ్ ఆఫ్, యువర్ శ్యామ్ సార్.